మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ అవసరాన్ని బట్టి ఫ్లైట్లలో తిరుగుతారని అన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదన్నారు. అత్యవసర పరిస్థితిలో డిప్యూటీ సీఎం హోదాలో చార్టెడ్ ఫ్లైట్లో వెళతారని, దాని గురించి మాట్లాడే అర్హత పేర్ని నానికి లేదన్నారు బొలిశెట్టి శ్రీనివాస్. ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలని ఆలోచన తప్పబడే వ్యక్తులు ముగ్గురు కష్టపడుతూ ఉన్నారు. హెలికాప్టర్లు తిరిగారా, లేదా రోడ్ల మీద తిరిగారా, లేదా కార్ల మీద తిరుగుతారు, ట్రైన్లో తిరుగుతారు, అవసరమైతే ఫ్లైట్లో కూడా తిరుగుతారు అవసరాన్ని బట్టి. మంత్రులందరూ ఫ్లైట్లో తిరగట్లేదా? ఎమ్మెల్యేలంతా ఫ్లైట్లో తిరగట్లేదా? ఆయన సాగితే ఆయన డబ్బులు ఆయన పెట్టుకొని, లేకపోతే ఆయనకి ఏదన్నా అర్జెంట్ పని ఉంటే చార్టెడ్ ఫ్లైట్లో వెళ్ళొచ్చు. దానికి మీకు సంబంధం ఉంది? హెలికాప్టర్లు వెళ్ళొచ్చు. మీరు మాట్లాడతారండి? గవర్నమెంట్లో చూపించండి. మీకు దమ్ముంటే గవర్నమెంట్లో డబ్బు అన్నట్టు చూపించి మాట్లాడు రాని, అంతేగాని నీ ఇష్టానుసారం మాట్లాడితే కుదరదని కూడా తెలియజేస్తా ఉన్నాం. గవర్నమెంట్లో ఏ అకౌంట్ అన్నా పెట్టుకోండి, ఎక్కడన్నా దాంట్లో ఖర్చు రాశారు పవన్ కళ్యాణ్ గారు అంటే దానికి జనసేన పార్టీ తరఫున మేము సమాధానం చెప్తాం. ఏ ఆధారం లేకుండా నువ్వు ఎవడిచ్చాడో చెప్పు, నీకు చెప్పవేంటి? నువ్వేమన్నా బాసవా మాకేంటి? అంతేకాకుండా నిరంతరం పోలవరం ప్రాజెక్ట్ అవ్వాలి, టూరిజం అభివృద్ధి చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, కంపెనీలు రావాలి అని మేమంటే కంపెనీలు పంపేసే ప్రభుత్వం మీది. నువ్వేంటి సింగులర్లో మాట్లాడుతున్నావు? నువ్వు పవన్ కళ్యాణ్ నీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? పవన్ కళ్యాణ్ సినిమా చేస్తే ఎంత వస్తుంది? పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ఎంత? నువ్వు మాట్లాడితే ఎంత? నువ్వు రోడ్డు మీద వెళ్తే 10 మంది రారు నీ వెనకాల. పవన్ కళ్యాణ్ వస్తే ఆ ఏరియా అంతా ఆయన కూడా ఉంటుంది. ఆయనతో కలిసి నడిస్తే చాలు అనేటువంటి యువత ఉన్నారు ఇవాళ. జనసేన పార్టీ అంటేనే జనబలం ఉన్న పార్టీ.